హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మిస్ట్ అండ్ ది మేడెన్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకున్న వాళ్ళు తప్పక చూడొచ్చు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఎవరు లేని ఒక ప్రదేశంలో ఒక కారు ఉంటుంది. ఆ కారులోకి ఎవరో ఒక అతను వేరే అతను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అంతేకాకుండా ఆ కార్ని తాను డ్రైవింగ్ చేసుకుంటూ చాలా వేగంగా తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న ప్రాసెస్ లో రోడ్డు పక్కన మన కథలో హీరోయిన్ కారు పార్క్ చేసుకుని ఉంటుంది అనమాట. ఎందుకంటే మన కథలో హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసరు, అంతేకాకుండా తన పక్కన ఇంకో పోలీస్ ఆఫీసర్ కూడా కూర్చొని ఉంటాడు. అలా వీళ్ళిద్దరు రోడ్డు పక్కన కారు ఆపుకుని కూర్చున్నప్పుడు వీళ్ళకి ఎదురుగా ఆ కారు చాలా వేగంగా వెళ్తుంది. ఈ టైంలో అంత వేగంగా కారు ఇవ్వడదని చెప్పేసి వీళ్ళు ఆ రెడ్ కలర్ BMW కార్ని ఫాలో చేస్తూ ఉంటారు. ఆ కారులో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు పోలీసులు మనల్ని ఫాలో చేస్తున్నారని చెప్పేసి కార్ని చాలా వేగంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మరో పక్క మన కథలో హీరోయిన్ కూడా లేడీ పోలీస్ కదా, తాను ఎందుకు కోరుకుంటుంది, తాను కూడా కార్ని చాలా వేగంగా పోనిస్తుంది. కాకపోతే మధ్యలో ఒక మిస్ట్ వస్తుంది అనమాట. అంటే మంచు లాంటి ప్రదేశం ఒకటి వస్తుంది. దాని వల్ల ఆ మంచులో ఆ రెడ్ కలర్ BMW కారు మిస్ అయిపోతుంది. హీరోయిన్ పట్టుకోలేకపోతుంది. సో దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ హైర్ అఫీషియల్ కి ఇన్ఫార్మ్ చేస్తుంది, ఇలా రెడ్ కలర్ BMW కారు మిస్ అయిపోయిందని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ కార్ నెంబర్ చూడలేదన్నమాట. కరెక్ట్ గా కొంత సమయానికి హీరోయిన్ వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక రెడ్ కలర్ కారు BMW కారు ఇలాగ ఒక చోట ఆగి ఉంది, అక్కడ నుంచి ఒక అతను పారిపోయాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కూడా తెలియదు. కాకపోతే హీరోయిన్ ఆ కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కార్ లోపల బ్లడ్ ఉంటుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదు. సరే ఇంతకీ కార్ ఎవరిదని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి చూస్తే ఆ ఊరి కౌన్సిలర్ దాని సంగతి తెలుస్తుంది. వెంటనే హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కలిసి ఆ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీ కారు కనిపించలేదు కదా, మీరు కారు కనిపించినప్పుడు మీరు ఎక్కడున్నారు సార్ అని చెప్పి అడిగితే, నేను బాగా మందు కొట్టి ఒక పార్టీలో ఉన్నాను, ఆ కారు ఎప్పుడు మిస్ అయిందో కూడా నాకు తెలియదు అని చెప్పి అంటంతో సర్లే అని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళు నోట్ చేసుకుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళకు ఒక విషయం తెలుస్తుంది, ఆ కారు ఎక్కడైతే ఆగుందో దానికి కొంచెం దూరంలో ఒక చిన్న ఫారెస్ట్ ఉందన్నమాట. ఆ ఫారెస్ట్ లో ఒక అతను చనిపోయి ఉంటాడు. సో అతను చూసిన తర్వాత అర్థమవుతుంది కారులో కొంచెం బ్లడ్ ఉంటుంది, ఆ చనిపోయిన అతని బ్లడ్ రెండు మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో దాంతో వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఈ కారులో వచ్చింది ఇతనే, కాకపోతే ఫారెస్ట్ లో ఇతను ఎవరో చంపేశారన్న సంగతి ఈ పోలీసులకు తెలుస్తుంది. ఆ తర్వాత లేడీ పోలీస్ ఆఫీసర్ వెళ్ళిపోయి ఆ చనిపోయిన అతని వల్ల అమ్మకు చెప్తుంది, ఇలా మీ అబ్బాయి ఫారెస్ట్ లో చనిపోయాడమ్మా అని చెప్పేసి. దాంతో ఆవిడ ఎంతగానో బాధపడుతుంది. మరో పక్క కౌన్సిలర్ ఉన్నాడు కదా, ఆ BMW కారు ఓనరు, అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ కారులో వెళ్లే కదా అతను చనిపోయింది. సో దాంతో ఆ కౌన్సిలర్ ని ఎంక్వైరీ చేస్తే, సార్ నేను పార్టీలో ఉన్నానని చెప్పేసి ప్రాపర్ గా చెప్తాడు. అంతేకాకుండా తానే అతన్ని హత్య చేశాడని చెప్పేసి ప్రూఫ్స్ కూడా లేవు కదా, అందుకని అతన్ని వదిలేస్తారు. కట్ చేస్తే 3 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. సో బేసికల్ గా ఆ కౌన్సిలర్ BMW కారులో వెళ్ళి అతను ఎవరు చంపారు ఇంతవరకు ఎవరో కనిపెట్టలేకపోయారు. కాకపోతే ఆ చనిపోయిన అతనికి ఒక అంకుల్ ఉంటాడు. అతను ఒక మంచి పొజిషన్ లో ఉంటాడు. తానేమంటాడంటే, మా వాడిని ఎవడో ఫారెస్ట్ లో అతి దారుణంగా చంపాడు, అది కూడా BMW కారులో వెళ్ళి మరీ చంపాడు, వాడిని పట్టుకోకుండా మీరేం చేస్తున్నారు, కాబట్టి కేసు మళ్ళీ ఓపెన్ చేయండి, అసలు కేసు ఎందుకు క్లోజ్ చేశారని చెప్పేసి మూసేసిన కేసుని మళ్ళీ ఓపెన్ చేస్తాడు. దాంతో ఆ కేసు మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఈ కేసుని డీల్ చేయడానికి వేరే కంట్రీ నుంచి 2 పోలీస్ ఆఫీసర్లు కూడా రమ్మంటారు. అంతేకాకుండా 3 సంవత్సరాల క్రితం ఊరు వదిలిపెట్టి వేరే చోటుకు ట్రాన్స్ఫర్ అయిన ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా రమ్మంటారు. దాంతో లేడీ పోలీస్ ఆఫీసర్ కూడా సరే అని చెప్పి వస్తుంది. ఇంకో హైలైట్ ఏంటంటే ఆ వేరే కంట్రీ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్లే మన కథలో హీరోయిన్ అనమాట. వాళ్ళు ఈ కేసు ఎప్పుడైతే డీల్ చేస్తున్నామని తెలిసిందో వాళ్ళు ఈ కేసు గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే వాళ్ళకు ఒక భయంకరమైన విషయం తెలుస్తుంది. ఆ విషయం ఏంటంటే కౌన్సిలర్ కి ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఆ చనిపోయిన వాడితో రిలేషన్ లో ఉంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ వీడియో బయటపడుతుంది అనమాట. ఆ కౌన్సిలర్ కి ఆ వీడియో చూసిన తర్వాత కోపం వచ్చేసి, వీడు నా కూతురుతో ఇలా చేశాడని చెప్పేసి ఆ అబ్బాయిని ఊరి చివరికి తీసుకెళ్లి ఈ కౌన్సిలరే చంపుంటాడని చెప్పేసి ఈ పోలీసులు ఇద్దరు, అంటే మన కథలో హీరోయిన్ ఇద్దరు మెంటల్ గా ఫిక్స్ అయిపోయి సిటీలోకి ఎంటర్ అయిన వెంటనే ఆ కౌన్సిలర్ ని వెళ్లి మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత కౌన్సిలర్ కి కోపం వస్తుంది, అదేంటండి 3 సంవత్సరాల క్రితమే నేను నిరపరాధని చెప్పేసి కేసు కొట్టేశారు, మళ్ళీ ఓపెన్ చేసి నన్ను ఇంటరాగేట్ చేస్తారంటారేంటని చెప్పి అనడంతో హీరో ఏమంటారంటే, ఇంటరాగేషన్ మీతో కాదండి, మీ అమ్మాయిది ఆ చనిపోయిన అబ్బాయితో ఒక వీడియో లీక్ అయింది కదా, దాని గురించి మీ అమ్మాయిని ఎంక్వైరీ చేయాలి, కాబట్టి మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే మీ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తామని చెప్పి అనడంతో ఆ కౌన్సిలర్ కోపం వచ్చేసి, ఏం పిచ్చి పిచ్చిగా ఉందే, మొన్నటి దాకా నన్ను అన్నారు, ఇప్పుడు మా అమ్మాయిని అన్నారు, అలాంటిది కుదరదు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ కౌన్సిలర్ హీరోయిన్ మీద కోపడతాడు. దాంతో వాళ్ళు కూడా అక్కడ నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి అక్కడున్న పోలీసు వాళ్ళకి ఏం చెప్తారంటే, బేసికల్ గా ఎప్పుడైతే ఈ కారు రోడ్డు పక్కన ఉందో అప్పుడు మనకి ఎవరో ఒక అతను ఫోన్ చేశాడు, ఇలా రోడ్డు పక్కన ఒక కారు ఉందండి అని చెప్పేసి. కానీ అసలు అతను ఎవరో ఇప్పటివరకు మనం కనుక్కోలేదు. ఇంకా ముఖ్యంగా ఎప్పుడైతే ఫారెస్ట్ లో అతను చనిపోయాడో, చనిపోయిన తర్వాతే అతనికి ఆ కౌన్సిలర్ వాళ్ళ కూతురుకున్న రిలేషన్ సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కాబట్టి ఆ కౌన్సిలర్ ఆ వీడియో చూసి చంపాలనుకుంటే ఆ వీడియో లేట్ గా రిలీజ్ అయింది కదా, కాబట్టి ఆ వీడియో రిలీజ్
చనిపోవడానికి ఈ కౌన్సిలర్ ఇతన్ని చంపడానికి కూడా సంబంధం లేదనిపిస్తుంది. ఎందుకంటే సంబంధం లేని టైంలో ఆ వీడియో రిలీజ్ అయింది. అదే రోజు అతను అంటే ఈ చనిపోయిన అతను చనిపోయిన రోజు మనోడంతా బారులో ఉండి ఫుల్ గా మందు కొట్టి ప్రశాంతంగా పడుకున్నాడు. అంటే పడుకున్న వాడు వచ్చి వీడిని కారులో చంపే ఛాన్స్ లేదు. కాబట్టి అతను చనిపోయిన ప్లేస్ కి ఒకసారి వెళ్దాం అని చెప్పేసి మరుసటి రోజు ఉదయాన్నే ఫారెస్ట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో ఆ లేడీ పోలీస్ తో ఏమంటాడంటే, మీ పోలీస్ చీఫ్ ఉన్నాడు కదా అతను అనుకుంటున్నంత రాంగ్. ఎందుకంటే కౌన్సిలర్ తన కూతురుతో తిరిగేవాడిని చంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను చనిపోయిన తర్వాతే ఆ వీడియో రిలీజ్ అయింది కదా, ఆ వీడియోని చూసి ఎలా చంపుతాడు? ఇంకా ముఖ్యంగా మనోడు మొహం చూస్తే ఇంకొకరిని చంపేవాళ్ళ లేడు. మనోడేదో మందు కొట్టి శుభ్రంగా పార్టీలు చేసుకుని ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకునే వాళ్ళ ఉన్నాడు. కాబట్టి మీ చీఫ్ అనుకున్నది అయితే కాదు కానీ ఇక్కడ ఇంకోటి ఏదో జరిగిందని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే మరుసటి రోజు వెళ్ళి ఆ చనిపోయిన అతని అమ్మను మీట్ అవుతాడు. వెంటనే హీరోయిన్ కూడా ఆ చనిపోయిన అతను వాళ్ళ అమ్మకి ఏంటంటే తన కొడుకు ఆ కౌన్సిలర్ కూతురుతో ఉన్న వీడియోని చూపిస్తుంది. దాంతో వాళ్ళమ్మ కూడా చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, మీ అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు కదా, ఒకవేళ ఆ కౌన్సిలర్ మీ అబ్బాయి మీద కోపంతో మీ అబ్బాయిని చంపేసి ఉండొచ్చు కదా అని చెప్పి అంటంతో వెంటనే ఆ చనిపోయిన అతను వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, మా అబ్బాయిని ఆ అమ్మాయి ప్రేమించడం ఏంటి, ఒకవేళ ఆ అమ్మాయి మా అబ్బాయి మీద మోజుపడి ఉండొచ్చు కదా, సో అది కూడా జరిగి ఉండొచ్చు కదా అని చెప్పేసి మాట్లాడటంతో హీరోయిన్ కూడా ఏం మాట్లాడలేకపోతుంది. అదే సమయంలో మన కథలో హీరో సరే అని చెప్పేసి పక్క రూమ్ లోకి వెళ్ళి చెక్ చేస్తున్నప్పుడు ఆ రూమ్ లో ఒక కాస్ట్లీ బైక్ ఉంటుంది. సరే ఇది కండిషన్ బాగుందా లేదా అని చెప్పి ఆన్ చేసి చూస్తే అది బ్రహ్మాండంగా ఆన్ అవుతుంది. ఆ సౌండ్ విని ఆ చనిపోయిన అతను వాళ్ళ అమ్మ వచ్చి దీన్ని ఎందుకు ఆన్ చేశారని చెప్పి అంటంతో, ఏమీ లేదండి మీ అబ్బాయి బైక్ కదా ఆన్ అవుతుందో లేదని చూశాను. అవును ఇంత కాస్ట్లీ బైక్ ఎక్కడి నుంచి వచ్చింది, డబ్బులు మీ అబ్బాయి కట్టాడని చెప్పి అంటంతో, లేదండి డౌన్ పేమెంట్ నేను కట్టాను, మిగతా పేమెంట్ అంతా మా వాడు క్లియర్ చేశాడని చెప్పి అంటంతో హీరోకి ఆశ్చర్యం వేస్తుంది. ఇంత కాస్ట్లీ బైక్ ఆ చనిపోయిన వాడు ఎలా కొన్నాడని చెప్పేసి. మరోవైపు మన కథలో ఆ లేడీ పోలీస్ ఉంది కదా, తానేంటంటే ఈ చనిపోయిన అతను ఆ తర్వాత కౌన్సిలర్ కూతురు వీళ్ళిద్దరూ ఒక్కటిగా ఉన్నప్పుడు ఆ వీడియో రికార్డ్ అయింది కదా, ఆ వీడియో అసలు కౌన్సిలర్ కూతురు ఫోన్ లో ఎందుకు ఉందని చెప్పేసి తాను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో వచ్చేసి ఆ లేడీ పోలీసును ఒక క్వశ్చన్ వేస్తాడు. వీడికి ఇంత కాస్ట్లీ బైక్ కొనే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి అడిగితే ఆవిడేమంటుందంటే, ఈ కంట్రీలో చాలా మంది మత్తు పదార్థాల మీద డిపెండ్ అవుతారు, దాన్ని అమ్ముండొచ్చు, అలా అమ్మటం వల్ల వచ్చిన డబ్బుల మీద కొని ఉండొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ చనిపోయిన వాడి అమ్మని వాడికున్న బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ ఇవ్వమని చెప్పి అడిగితే ఆమె ఒక 5 పేరు రాసింది. అందులో ఒక 2 మాత్రం ఖచ్చితంగా మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళే, వాళ్ళ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఊర్లో బ్యామ్ బ్యామ్ అనే ఒక ఇన్ఫార్మర్ మనకు ఉన్నాడు. వాడు ఖచ్చితంగా మత్తు పదార్థాల బిజినెస్ చేస్తూ ఉంటాడు. వాడిని కనుక ఎంక్వైరీ చేస్తే ఈ చనిపోయిన వాడి ఫ్రెండ్స్ కనుక అంటే 5 ఉన్నారు కదా, వాళ్ళల్లో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఫస్ట్ మనం అతన్ని ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ హీరోతో చెప్తుంది. కట్ చేస్తే మన కథలో హీరో తన హోటల్కి వెళ్తాడు. బేసికల్ గా హీరో హోటల్లో ఉన్నాడు అనమాట. తనకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు కౌన్సిలర్ కూతురు ఆ తర్వాత చనిపోయిన వాడి వీడియో ఉంది కదా, ఆ వీడియో అసలు ఎవరు తీశారు, ఒకవేళ ఆ చనిపోయిన అతను తీసుకున్నాడా లేదంటే కౌన్సిలర్ కూతురే ఇష్టంగా తీసుకుందా. ఇప్పుడు చనిపోయిన అడుగుతా అంటే వాడు బతిలేడు కదా, సో సచ్చినట్టు ఆ కౌన్సిలర్ కూతురిని అడగాలి. అది ఎలా అడగాలని చెప్పేసి హీరో ప్లాన్లు వేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తన రూమ్ లో ఒక పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. మరోవైపు లేడీ పోలీసుని చూపిస్తారు. తానేంటంటే తన పై అధికారి అయిన చీఫ్ పోలీసుని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత ఇలాగా చనిపోయిన వాడి తరపున ఎంక్వైరీ చేయడానికి బ్యామ్ బ్యామ్ గాన్ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి, దానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ చనిపోయిన వాడు మత్తు పదార్థాలు అమ్మే ప్రాసెస్ లో వాడికి కొంతమంది శత్రువులు ఏర్పడి వాళ్ళే వీడిని చంపుండొచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పంటే ఆ చీఫ్ కూడా సరే అని చెప్పేసి లేడీ పోలీసుని చూసి నవ్వుతాడు. ఇక్కడ మనకు తెలిసే విషయం ఏంటంటే 3 సంవత్సరాలకు ముందు ఈ చీఫ్ పోలీస్ కి లేడీ పోలీస్ కి మధ్య ఇల్లీగల్ రిలేషన్ ఉంది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ చీఫ్ పోలీస్ కి ఆల్రెడీ పెళ్ళైన తర్వాత కూడా ఈ లేడీ పోలీస్ తో రిలేషన్ లో ఉన్నాడు. అందుకనే మనోడు లేడీ పోలీసుని చూసి నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఈ లేడీ పోలీసు వీళ్ళ ముగ్గురు వెళ్ళి ఆ చనిపోయిన వాడికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు అనమాట. వాడిని ఎంక్వైరీ చేస్తారు. చేస్తే చనిపోయిన రోజు ఎక్కడ ఉన్నాడంటే ఫస్ట్ మార్నింగ్ మాత్రమే ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం ఏమైందో మాకు తెలియదు, కాకపోతే తన దగ్గర మాత్రం మత్తు పదార్థాలు ఉన్నాయి, దాన్ని నమ్మి బాగా డబ్బు సంపాదించడం చెప్పేసి అంటాడు. వీళ్ళకి తెలిసే ఇంకో విషయం ఏంటంటే ఆ చనిపోయిన అతని బైక్ కి ఫస్ట్ పేమెంట్ వాళ్ళ అమ్మ కట్టే అని చెప్పింది కదా, అది అబద్ధం. ఎందుకంటే ఆవిడ దగ్గర డబ్బులే లేవు. కానీ ఆ బైక్ ఫుల్ పేమెంట్ మొత్తం ఈ చనిపోయిన అతనే కట్టుకున్నాడు అని చెప్పేసి ఆ చనిపోయిన అతని బెస్ట్ ఫ్రెండ్ చెప్తాడు. దాంతో వీళ్ళు కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తారు. ఆ తర్వాత ఈ లేడీ పోలీస్ ఏం చేస్తుందంటే కౌన్సిలర్ కూతురు 3 సంవత్సరాల క్రితం అదే ఊర్లో చదువుకుందనమాట. అక్కడ ఉన్న కొంతమంది అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారనమాట ఆ కౌన్సిలర్ కూతురికి. వెంటనే హీరోయిన్ వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తుంది. చాలా క్యాజువల్ గా వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ ఆ కౌన్సిలర్ కూతురు గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తుంది. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత లేడీ పోలీసు వీళ్ళిద్దరు కలిసి ఆ బ్యామ్ బ్యామ్ అనే వాడిని మీట్ అవుతారు. ఎందుకంటే వాడే ఆ ఊర్లో అందరికి మత్తు పదార్థాలు సప్లై చేస్తూ ఉంటాడు. సో దాంతో లేడీ పోలీస్ ఏమంటుందంటే ఆ చనిపోయిన వాడికి మత్తు పదార్థాలు సప్లై చేసావా అని చెప్పడుతుంది. వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను చేయలేదని చెప్పేసి అంటాడు. సరే నువ్వు సప్లై చేయకపోయినా సరే వాడికి అసలు ఎవడు సప్లై చేస్తారన్న సంగతి నీకు తెలుస్తుంది కదా, ఇప్పుడు మేము ఒక లిస్ట్ ఇస్తాం, అందులో నీకు వాడికి సప్లై చేసిన వాళ్ళ పేర్లు ఉంటే మాత్రం మార్క్ చేయని చెప్పేసి లిస్ట్ ఇస్తారు. అందులో 2 పేర్లు మార్క్ చేస్తారు. ఆ లిస్ట్ ఏదో కాదు, ఈ చనిపోయిన వాడి అమ్మని ఎంక్వైరీ చేస్తే ఆ చనిపోయిన
చనిపోయిన అతనికి 5 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ 5 పేర్లు అందులో ఉంటాయి అనమాట. ఆ 5లో 2 మాత్రం ఈ బ్యామ్ బ్యామ్ మార్క్ పెడతాడు. సో వీళ్ళే ఆ చనిపోయిన వాడికి మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నారని చెప్పేసి ఇస్తాడు. సో దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి తిరిగి వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ అడుగుతారు, ఏమైంది ఆ కౌన్సిలర్ కూతురు ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశారు కదా, వాళ్ళు ఏమన్నారని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ చనిపోయిన అతనికి కౌన్సిలర్ కూతురుకి మధ్య ఉన్న రిలేషన్ గురించి వాళ్ళకి తెలుసు, కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న వీడియో రిలీజ్ అయింది కదా, ఆ వీడియో గురించి పాపం వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఏ రోజైతే వాడు చనిపోయాడో ఆ రోజుకు ముందే ఆ కౌన్సిలర్ కూతురు వాడితో బ్రేకప్ చేసుకునే విషయం వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పిందంట. పాపం వాళ్ళు నాకు చెప్పారని చెప్పి అంటంతో హీరో ఆ తర్వాత లేడీ పోలీస్ కూడా సరే అని చెప్పేసి అంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ తర్వాత లేడీ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు ఏం చేస్తారంటే ఆ బ్యామ్ బ్యామ్ గడ 2 పేర్లు రాశాడు కదా, వాళ్ళలో ఒకరిని మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత నువ్వే కదా ఆ చనిపోయిన వాడికి మత్తు పదార్థాలు అమ్మిందని చెప్పి అనడంతో అవును అమ్మాను, మన కంట్రీలో లేకలే కదా, అలా అమ్మటం వల్ల ఏంటి నష్టం మీకు కూడా తెలుసు కదా అని చెప్పి అంటంతో వాళ్ళు కూడా అవును సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో రెండో వాడిని మీట్ అవడానికి వెళ్తారు. అలా వెళ్తున్న ప్రాసెస్ లో వీళ్ళ వెనకాల ఎవడో బైక్ తో ఫాలో చేస్తూ ఉంటాడు అనమాట. అలా ఫాలో చేస్తున్నప్పుడు హీరోకి డౌట్ వస్తుంది, వీడేంటి మనల్ని ఫాలో చేస్తున్నారని చెప్పేసి కారు పక్క ఆపి వాడిని పట్టుకుంటాడు. సో పట్టుకునే ప్రాసెస్ లో హీరో కొన్ని దెబ్బలు కూడా తగులుతాయి అనమాట. అసలు ఎవడరా నువ్వు మమ్మల్ని ఎందుకు ఫాలో చేస్తున్నావు అంటే మా ఆంటీ ఫాలో చేయమంది మిమ్మల్ని అని చెప్పేసి అంటంతో మీ ఆంటీ ఎవరని చెప్పేసి ఆవిడ గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే హీరోకి ఒక బుర్ర బ్లాంక్ ట్విస్ట్ రివ్యూల్ అవుతుంది. అదేంటంటే ఇప్పుడు హీరో ఎవరినైతే మీట్ అవడానికి వెళ్తున్నాడో అంటే ఆ బ్యామ్ బ్యామ్ గడు రెండో వాడి పేరు చెప్పాడు కదా, ఆ రెండో వాడి వాళ్ళ అక్క అనమాట. సో ఆవిడ ఏంటంటే తన తమ్ముడిని పట్టుకోవడానికి వస్తున్నారని చెప్పేసి హీరోని లేడీ పోలీస్ ని ఫాలో అవ్వమని చెప్పేసి ఒకరిని డబ్బులు ఇచ్చి మరి పెట్టుకుందనమాట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇందాక దొరికిన ఆంటీ ఉంది కదా, ఆ ఆంటీ వాళ్ళకి ఒక షెడ్ ఉంటుందన్నమాట. ఆ షెడ్ దగ్గరికి మన కథలో హీరోయిన్ పంపిస్తుంది. పంపిస్తే అక్కడ ఎవరు ఏం మాట్లాడరు, అక్కడ ఆంటీ కూడా ఉండదు. సరే అని చెప్పేసి మొత్తం బేటాలని మొత్తం అక్కడ దిగిపోతారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కారులో మత పదార్థాలు ఉంటాయి. సో దాన్ని బట్టి వీళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు అడవిలో ఒకటి చనిపోయాడు కదా, ఆ చనిపోయిన వాడు ఎంక్వైరీ ప్రాసెస్ లో ఖచ్చితంగా వీళ్ళు అడిదిరిగి మన దగ్గరకు వస్తారు, మనం చేస్తున్న ఇల్లీగల్ బిజినెస్ తెలిసిపోతాయి, మత్తు పదార్థాలే కాక ఇలా చాలా చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తాయి అని చెప్పేసి ఆ ఆంటీ ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు వీళ్ళిద్దరు కలిసి వేరే దేశానికి పారిపోయారు. అది జరిగిందని చెప్పేసి వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత హీరోతో హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు పారిపోయింది కదా ఆంటీ, ఆ ఆంటీ నేను మన కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న కొంతమంది పోలీసుల సహాయంతో ఆమెను వెతుకుతాను, ఈ లోపు నువ్వు ఇక్కడ ఎంక్వైరీ కంటిన్యూ చేయని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ ని వాళ్ళ కంట్రీకి పంపించేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు చీఫ్ పోలీసు ఉండ కదా, తన భార్య ప్రెగ్నెంట్ అనమాట. దాంతో పోలీసులందరికీ పార్టీ ఇస్తాడు, అంటే మెయిన్ వాళ్ళకి పార్టీ ఇస్తాడు. అక్కడికి మన కథలో హీరో ఆ తర్వాత లేడీ పోలీసు వీళ్ళందరూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఆ చీఫ్ పోలీస్ మాత్రం లేడీ పోలీస్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. అలా చూస్తుంటాన్ని తన భార్య కూడా చూస్తుంది. దాన్ని హీరో కూడా అబ్జర్వ్ చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ తో బాగా ఎంజాయ్ చేస్తాడు. అప్పుడు తనకు ఒక ఐడియా వస్తుంది, నిజంగానే ఆ చనిపోయిన వాడి వాళ్ళ అమ్మ చెప్పినట్లు ఆ కౌన్సిలర్ వాళ్ళ కూతురే వాడిని ఇష్టపడి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన తీపి జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా రికార్డ్ చేసి ఉండొచ్చు. నిజం చెప్పాలంటే ఆ చనిపోయిన వాడికి కూడా ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి మనం ప్రాపర్ గా వాడి గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తే వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బయటపడుతుంది, ఇంకా ముఖ్యంగా వాడిని చంపిన వాడు బయటపడతాడు. కాబట్టి ప్రాపర్ గా ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి ఆ చనిపోయిన వాడి ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే అన్ని ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది. అలా చూపిస్తున్న ఫొటోస్ లో హీరోకి ఒక ఫోటో కనపడుతుంది, అందులో ఒక పెయింటింగ్ కనపడుతుంది. అదే పెయింటింగ్ ని హీరో ఇంకో హోటల్ లో చూస్తాడు. ఏంటమ్మా ఈ పెయింటింగ్ ఎక్కడుంది మీ ఇంట్లో, ఇది ఆ హోటల్ లో ఉంది కదా అని చెప్పి అడిగితే ఆవిడేమంటుందంటే ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు కదా, అందుకనే ఆ పెయింటింగ్ నమ్ముకున్నా అని చెప్పి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే ఇప్పుడు డబ్బులు లేవని నమ్ముకుంటున్నారు అంటే ఇంతకు ముందు మీ అబ్బాయి బతుకున్నప్పుడు బాగా బతికారు, మీ అబ్బాయి బతుకున్నప్పుడు అంత డబ్బులు మీ అబ్బాయికి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి అంటంతో ఈ చనిపోయిన అతను వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి అప్పుడు ఒక భయంకరమైన నిజం చెప్తుంది. అదేంటంటే వాళ్ళ అబ్బాయి ఒక కాల్ బాయ్ అని చెప్పేసి చాలా మంది అమ్మాయిలు తనని బుక్ చేసుకున్నారని చెప్పేసి వెంటనే హీరో ఏం చేస్తారంటే తన అమ్మాయిలందరూ బుక్ చేసుకున్నప్పుడు ఒక బోట్ లో ఉంటాడని చెప్పేసి సంగతి తెలుస్తుంది. ఆ బోట్ దగ్గరికి హీరో ఆ తర్వాత లేడీ పోలీస్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బోట్ యజమాని అడుగుతారు, అవునండి ఇలాగ చనిపోయిన అతను మీ బోటుకు వచ్చేవాడు కదా అని చెప్పి అంటంతో అవును వచ్చేవాడు, తనని ఎవరెవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చేవాడు, కాకపోతే ఇప్పుడు రావట్లేదు ఎందుకంటే తను చనిపోయాడు కదా, తను చనిపోవడానికి వారం రోజుల ముందు నుంచి రావట్లేదు అని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ బోట్ కి ఏంటంటే ఒక లాక్ బుక్ ఉంటుంది అనమాట. అందులోకి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి మెయింటెనెన్స్ బుక్ ఒకటి ఉంటుంది. ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే బుర్ర బ్లాంకెట్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే చనిపోయిన అతనితో పాటు ఆ బోట్ లోకి కౌన్సిలర్ కూడా వచ్చేవాడు, అది కూడా వేరే అమ్మాయిలు తీసుకుని వచ్చాడు అనమాట. దాంతో హీరో మొత్తం చెక్ చేస్తాడు. చాలా సార్లు ఆ కౌన్సిలర్ వేరే వేరే అమ్మాయిలు తీసుకుని వచ్చాడు. ఇదంతా హీరో నోట్ చేసుకుంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ చనిపోయిన అతను చనిపోయే రోజు ఎగ్జాక్ట్లీ ఇంకొక అమ్మాయితో ఆ కౌన్సిలర్ ఇదే బోట్ లో ఒక అమ్మాయితో ఉన్నాడు. సో దాన్ని బట్టి హీరోకి అర్థమైపోతుంది అతను చనిపోవడానికి ఈ కౌన్సిలర్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో డైరెక్ట్
డైరెక్ట్ గా వెళ్లి ఆ కౌన్సిలర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నీకు వాడు చనిపోవడానికి ఎటువంటి సంబంధం లేదు, కాకపోతే మీ అమ్మాయిని మాత్రం ఎంక్వైరీ చేయాలని చెప్పడంతో ఆ కౌన్సిలర్ ఒప్పుకోడు. కానీ హీరో ఏమంటాడంటే నువ్వు ఆ బోట్ లో చేసిన పనికి మాలిన వేషాలని నాకు బాగా తెలుసు, ఇప్పుడు నువ్వు మీ అమ్మాయిని ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదనుకో నేను ఈ విషయాలన్నీ బయట పెడతా అని చెప్పడంతో ఆ కౌన్సిలర్ కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఎలాగో హీరోయిన్ అక్కడే ఉంది కదా, నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తున్నాను, వెళ్ళి కౌన్సిలర్ కూతురుని ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి లేడీ పోలీస్ ఆఫీసర్ ని అక్కడే ఉంచేసి హీరోయిన్ ఆ కౌన్సిలర్ కూతురు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని మీట్ అయ్యి ఆ చనిపోయిన వాడితో నీ రిలేషన్ గురించి చెప్పమంటే ఆ అమ్మాయి ప్రాపర్ గా ప్రతి చెప్తుంది. అవును, అతనంటే నాకు చాలా ఇష్టం, నిజం చెప్పాలంటే అతన్ని నేనే బుక్ చేసుకున్నాను, ఇంకా ముఖ్యంగా అతనికి నాతో ఉండడం ఇష్టం లేదు కానీ నేను ఇచ్చే డబ్బులు అంటే చాలా ఇష్టం, అందుకని నాతో ఉన్నాడు, నాకేమో అతనంటే చాలా ఇష్టం, అందుకని అతనికి తెలియకుండా పర్సనల్ గా వీడియో తీసుకున్నాను. ఒకనొక సందర్భంలో ఈ వీడియో అతనికి ఇద్దాం అనుకున్నాను కానీ అతనికి ఇస్తే ఏమనుకుంటాడని చెప్పి నేను ఇవ్వలేదు. మరి ముఖ్యంగా అతను ఏమన్నాడంటే నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పన్నాడు. కానీ నాకేమో అప్పటికి 18 సంవత్సరాలు నిండలేదు, అందుకని నేనేం చేశానంటే ఇలాగే వాడు ఊరు వెళ్ళిపోతున్నాడు కదా, అందుకని తనతో నాకు బ్రేకప్ అయిందని చెప్పేసి మా ఊర్లో ఉన్న నా ఫ్రెండ్స్ కి చెప్పాను, అంతకు మించి ఏం జరగలేదని చెప్పి అనడంతో హీరో షాక్ అయిపోతాడు. ఆ అమ్మాయి ఇంకో అద్భుతమైన విషయం చెప్తుంది అనమాట. తాను చనిపోయే రోజు నేను తనని కలవాలి, కాకపోతే తానేంటంటే వేరే అమ్మాయిని ఎక్కించుకుని అక్కడికి వెళ్తున్నాడు, సర్లే వాడికి బుకింగ్ వచ్చిందని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను, కాకపోతే మరుసటి రోజు చూస్తే వాడు చనిపోయాడని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో మనోడు చనిపోయే ముందు ఎవరో ఒక అమ్మాయిని ఎక్కించుకుని తిరిగాడు, ఆ అమ్మాయి ఒకవేళ వీళ్ళ మీద అటాక్ చేపించిన ఆంటీ అవ్వచ్చు అని చెప్పేసి ఊర్లో ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్ ని ఆ ఆంటీ ఫోటో పెట్టమంటాడు. పెట్టిన వెంటనే ఈ ఫోటోని కాస్త కౌన్సిలర్ కూతురు చూపిస్తే ఆ రోజు చనిపోయిన వాడి వెనకాల కూర్చుంది ఈ అమ్మాయి అని చెప్పి అడిగితే ఈ అమ్మాయి కాదు వేరే అమ్మాయి చెప్పడంతో హీరో ఏమనుకుంటాడంటే ఒకవేళ మనోడిని బుక్ చేసుకున్న కస్టమర్ లో ఎవరో ఒక అమ్మాయి ఎక్కుంటుంది, సో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవచ్చు, కానీ ఈ కౌన్సిలర్ కూతుర్ని వాళ్ళ ఊరు తీసుకెళ్లాలని చెప్పేసి కౌన్సిలర్ కే ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుంటాడు. సరే అని చెప్పేసి కౌన్సిలర్ కూడా ఒప్పుకుంటాడు. ఈ విషయాన్ని హీరో ఏం చేస్తాడంటే ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ చెప్తాడు, నువ్వేం కంగారు పడకు, కౌన్సిలర్ కూతుర్ని వాళ్ళ ఊరే తెస్తున్నాను, మనం కూర్చోబెట్టి అమ్మాయిని ఎంక్వైరీ చేయొచ్చు అని చెప్పడంతో లేడీ పోలీస్ ఆఫీసర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తాను వణికిపోతూ ఉంటుంది ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుందా అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఎందుకు వణికిపోతుందో మనకైతే తెలియదు. వెంటనే తానేం చేస్తుందంటే చీఫ్ పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేస్తుంది. కానీ అక్కడ చీఫ్ పోలీస్ ఆఫీసర్ భార్య ఉంటుంది. తాను ఫోన్ లిఫ్ట్ చేసి మా ఆయన కొంచెం బిజీగా ఉన్నాడని చెప్పేసి అంటుంది. కానీ లేడీ పోలీస్ మాత్రం అర్జెంట్ గా చీఫ్ పోలీస్ కి ఫోన్ ఇవ్వడని చెప్పి అంటుంది. కానీ ఆవిడ మాత్రం కొంచెం బిజీగా ఉన్నాడని చెప్పి అంటుంది. వెంటనే లేడీ పోలీస్ ఏమంటుందంటే దేనికో కాదు మేడం, కౌన్సిలర్ గారి కూతురు ఇక్కడికి వస్తుంది, ఆవిడకి సెక్యూరిటీ ఇవ్వాలి, ఈ విషయం మీ ఆయనకి మీరే చెప్పండి అని చెప్పేసి ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ ఫోన్ కట్ చేసి తన కారు తీసుకొని వేగంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఫోన్ కాల్ వస్తుంది. అది కూడా లేడీ పోలీస్ వాళ్ళు ఉన్న ఊరు నుంచి. బుర్ర బ్లాంక్ అయి ట్విస్ట్ ఒకటి చెప్తారనమాట. అదేంటంటే లేడీ పోలీసుని ఎవరో చంపేశారని చెప్పేసి. అది విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. సరే అని చెప్పేసి హడావుడిగా మళ్ళీ ఆ ఊరికి వస్తారు. వచ్చి చూస్తే లేడీ పోలీస్ శవాన్ని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు. సో అక్కడున్న పోలీసుల్ని హీరో అడుగుతాడు అనమాట, ఎలా జరిగింది అని చెప్పి అడిగితే లేడీ పోలీసు చాలా వేగంగా కారులో వెళ్తుంది. అటుగా ఇంకొకళ్ళు వచ్చి కారుతో గుద్దారు. అప్పుడు ఆ కాలుకి బాగా గాయమైంది. కాకపోతే ఆవిడ ఏంటంటే ఆ కారు దిగి వస్తున్న ప్రాసెస్ లో మళ్ళీ అదే కారుతో ఆవిడని తొక్కించి చంపేశారు. జరిగిందని చెప్పి అనడంతో హీరో ఏం చేస్తారంటే ఈ చనిపోయిన తన కేసును డీల్ చేసే ప్రాసెస్ లో ఎవరెవరైతే ఇంట్రాగేషన్ చేశాడో వాళ్ళందరినీ మళ్ళీ ఇంట్రాగేట్ చేస్తాడు. ఎందుకంటే లేడీ పోలీస్ చనిపోవడానికి వాళ్ళలో ఎవరో ఒకళ్ళ కారణం అని చెప్పేసి అలా ఇంట్రాగేట్ చేస్తున్న ప్రాసెస్ లో అందరూ వాళ్ళకి తెలిసిన వాళ్ళ విషయాలు చెప్తారు కానీ ఎవరు నిజం చెప్పరు. అదే సమయంలో బ్యామ్ బ్యామ్ కూడా లేడీ పోలీస్ గురించి గొప్పగా చెప్తాడు, చాలా మంచి ఆవిడండి అని చెప్పేసి ప్రాపర్ గా చెప్తూ ఉంటాడు. కానీ అసలు నిజం అనేది హీరోకి తెలియదు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ చనిపోయిన అతని ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. మనోడు చనిపోయే రోజు ఎవరో ఒక అమ్మాయితో తిరిగాడంట కదా, ఆ అమ్మాయి ఎవరైనా మీరు చూసారా అని చెప్పి అనడంతో వాళ్ళందరూ చూడలేదంటారు. కానీ అందులో ఒకడు మాత్రం కొంచెం డౌట్ గా ఉంటాడు. సో వాడిని చూసిన తర్వాత హీరోయిన్కి అర్థమైపోతుంది ఆ చనిపోయిన అతని వెనకాల కూర్చున్న అమ్మాయి ఎవరో వీడికి తెలుసు అని చెప్పేసి మనోడిని పక్కకి తీసుకెళ్ళి అడుగుతుంది, నిజం చెప్పు ఏమను నిన్నని చెప్పి అనడంతో మనోడు ఏమంటాడంటే నాకు క్లియర్ కట్ గా తెలియదు కానీ ఆ అమ్మాయి హెల్మెట్ పెట్టుకుని ఉంది, నాకెందుకో ఈ ఊర్లో మత్తు పదార్థాలు విక్రయించే మ్యాంబో వాళ్ళ కూతురు ఏమో అని చెప్పేసి కొంచెం డౌట్ గా ఉందని చెప్పేసి ఆ చనిపోయిన అతని ఫ్రెండ్ చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో లేడీ పోలీస్ శవం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆవిడ తల మీద ఒక డిఫరెంట్ సాంబార్ అని ఉంటుంది. ఆ సాంబార్ అని ఆల్రెడీ మన కథలో హీరో ఎక్కడో చూశాడు, కిల్లర్ ఎవడో నాకు తెలిసిపోయింది, సో ఏమైనా చంపింది ఎవరో నాకు అర్థమైపోయింది అని చెప్పేసి హీరో డైరెక్ట్ గా ఆ చనిపోయిన అతను వాళ్ళ అమ్మను కలవడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక కారు ఆల్రెడీ బాగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. డైరెక్ట్ గా ఆవిడ దగ్గరికి వెళ్ళి లేడీ పోలీస్ ఎందుకు చంపామని చెప్పి అనడంతో ఆవిడ ఏం చేస్తుందంటే ఒక ఫోన్ చూపించి అందులో తన కొడుకు అలాగే లేడీ పోలీస్ ఉన్న వీడియో చూపిస్తుంది. అది చూసిన హీరో ఏమంటాడంటే ఈ మాత్రం దానికి చంపేస్తావని చెప్పి అనడంతో ఒరే తెంగరోడా నీకు ఇంకా అర్థం కాలేదా, నా కొడుకుని చంపింది ఆ లేడీ పోలీసే, నా కొడుకు వెనకాల కూర్చొని వెళ్ళింది ఆ లేడీ పోలీసే, ప్రాపర్ గా ప్లాన్ వేసి నా కొడుకుని చంపింది ఆవిడే, ఇప్పటికే నీకు అర్థమైందా కాలేదని చెప్పి అనడంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. సో
ప్రాపర్ గా ఈ లేడీ పోలీస్ ని ఎవరు చంపారో అర్థమైపోయింది కదా. దాంతో అరెస్ట్ చేసిన అందరిని వదిలేస్తారు, అంటే అనుమానించి అరెస్ట్ చేస్తారు అనమాట. కొంతమందిని వాళ్ళని విడుదల చేస్తారు. అదే సమయంలో బ్యామ్ బ్యామ్ దగ్గరికి హీరో వచ్చి నిజం చెప్పు, ఇద్దరిని మార్క్ చేయమని చెప్పింది లేడీ పోలీసే కదా అని చెప్పి అంటంతో అవునని చెప్పాడు అంటాడు. బేసికల్ గా చనిపోయిన అతనికి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందులో ఒక ఇద్దరిని మత్తు పదార్థాలు అందిస్తారని చెప్పేసి అలా చెప్పమని చెప్పింది చనిపోయిన లేడీ పోలీస్ అనమాట. అందుకనే బ్యామ్ బ్యామ్ అలా చేశాడు. ఇంకోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ఒక విషయం చెప్తాడు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లేడీ పోలీస్ ఎవరెవరికి ఫోన్ చేసిందో ప్రాపర్ లిస్ట్ కావాలని చెప్పి అంటంతో సరే అని చెప్పేసి ఆవిడ కూడా తీస్తుంది. అందులో సగానికి పైగా మన కథలో హీరోకే ఫోన్ చేసింది, కానీ పోలీస్ స్టేషన్ మాత్రం 10 దాకా ఫోన్ చేస్తుందన్నమాట. అది కూడా చీఫ్ పోలీస్ ఆఫీసర్ కి. వెంటనే హీరో ఏం చేస్తారంటే ఒక రెస్టారెంట్ లో ఉన్న చీఫ్ పోలీస్ ఆఫీసర్ ని కలవడానికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ చీఫ్ పోలీసు తన భార్య పిల్లలతో చక్కగా భోజనం చేస్తూ ఉంటాడు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒక వాష్రూమ్ కి వెళ్తారనమాట. ఆ గ్యాప్ లో మన కథలో హీరో వెళ్ళి చీఫ్ పోలీస్ ఆఫీసర్ ని మీట్ అవుతాడు. ఇప్పుడు కొన్ని బుర్ర బ్లాంకెట్ విషయాలు రివీల్ అవుతాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. హీరో డైరెక్ట్ గా చీఫ్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి బాబు చేసిందంతా నువ్వే, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్క రౌడీ గారిని అరెస్ట్ చేసే నువ్వు ఆ మ్యాంబో కింగ్ అనే వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకంటే వాడు నీకు డబ్బులు ఇస్తున్నాడు. ఇంకా ముఖ్యంగా నీకు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ కి ఇల్లీగల్ రిలేషన్ ఉందన్న సంగతి ఆ చనిపోయినోడికి బాగా తెలిసింది. సో దాంతో వాడేంటంటే ఈ విషయం నీ భార్యకి చెప్తానని చెప్పి నేను బెదిరిస్తూ ఉన్నాడు. నువ్వు కూడా భయపడ్డావు. కాకపోతే ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ చనిపోయిన వాడు మ్యాంబో కింగ్ కూతుర్ని లవ్ చేశాడు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఆ చనిపోయిన వాడి మీద కొంచెం కోపంగా ఉన్నారు. సో నువ్వు దీన్ని బేస్ చేసుకొని ఎప్పటి నుంచో ఆ చనిపోయిన వాడిని చంపాలనుకుంటున్నావు. కాకపోతే నీ భార్యకి భయపడి సమాజానికి భయపడి ఆగుతున్నావు. అదే సమయంలో వాడు నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. బట్ ఈ విషయం తెలుసుకున్న లేడీ పోలీస్ ఏం చేసింది, వాడితో బాగా స్నేహం చేసి వాడిని లవ్ చేస్తున్నానని మోసం చేసి ఊరి చివరికి తీసుకెళ్లి వాడిని చంపవతలు పడేసి రెడ్ కార్ లో పడేసింది. ఆ రెడ్ కార్ తీసుకొని నువ్వేం చేసావు, ఏదో ఊరు వదిలిపెట్టి పారిపోతున్నట్టు పారిపోయావు. అది కూడా నువ్వు బోట్ లో ఉన్నట్టు ఒక డ్రామా ఆడావు. నిజం చెప్పాలంటే వాడిని చంపింది లేడీ పోలీసు, వాడిని పడేసింది నువ్వు. నాకు మొత్తం తెలిసిపోయిందని చెప్పి అనడంతో అవును అదే జరిగింది, కానీ నీ దగ్గర ప్రూఫ్లు ఎక్కడ అని చెప్పేసి హీరోని అడుగుతాడు. బట్ అదే సమయంలో ఈ చీఫ్ పోలీస్ కి ఏంటంటే తన భార్య పిల్లలు వాష్రూమ్ కి వెళ్ళారు కదా, ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి హడావుడిగా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి తన భార్యకి చెప్తాడు, వీళ్ళని బెదిరించి ఏదో చెప్పమంటారుగా నువ్వేం చెప్పొద్దని చెప్పి అనడంతో వాళ్ళు ఏం చేస్తారంటే అదేం పట్టించుకోకుండా చీఫ్ పోలీస్ భార్యని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇంటరాగేట్ చేస్తారు. అప్పుడు ఆమె జరిగింది మొత్తం చెప్తుంది. బేసికల్ గా లేడీ పోలీస్ కి తన భర్తకి అఫైర్ ఉన్న సంగతి ఆవిడకి ఎప్పుడో తెలుసు. కాకపోతే ఈ కేసు మూసేయటం వల్ల లేడీ పోలీస్ ఆ ఊరి నుంచి వెళ్ళిపోయింది. బట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ తర్వాత చీఫ్ పోలీస్ కూడా లేడీ పోలీస్ వైపు అదోలా చూస్తున్నాడు కదా. దాంతో ఆవిడ కోపం వచ్చేసి ఈ లేడీ పోలీసు ఆ చనిపోయిన అతనితో క్లోజ్ గా ఉన్న వీడియోని ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వాళ్ళ అమ్మకు పంపిస్తుంది. ఎందుకంటే ఆ కేసు డీల్ చేసింది చీఫ్ పోలీసే కదా. చీఫ్ పోలీస్ దగ్గర ఆ చనిపోయిన అతను ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ లో ఈ లేడీ పోలీస్ తో కొంచెం క్లోజ్ గా ఉన్న వీడియో ఉంటుంది. ఆ వీడియోని ఈ చీఫ్ పోలీస్ భార్య ఏం చేస్తుందంటే చనిపోయిన అతను వాళ్ళ అమ్మకు పంపించింది. సో దాంతో ఆవిడేం చేసింది, నా కొడుకు చావుకి ఈ లేడీ పోలీసే కారణం అని చెప్పేసి కారుతో గుద్ది లేడీ పోలీస్ ని చంపవతల పడేసింది. ఇదంతా కావాలని చెప్పి ఆ చీఫ్ పోలీస్ భార్య ప్రాపర్ గా ప్లాన్ వేసి మరి చేసింది. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఎప్పుడైతే అతను చనిపోయాడో, అంటే అడవిలో చనిపోయాడు కదా ఒక అతను చనిపోయాడో, అప్పుడు ఈ చీఫ్ పోలీస్ ఏం చేశాడంటే కౌన్సిలర్ కూతురు దగ్గర ఉన్న వీడియోని తాను కావాలని చెప్పేసి ఎంక్వైరీ అని చెప్పి ఆ కౌన్సిలర్ కూతురు ఫోన్ తీసుకొని అందులో వీడియో దొంగతనం చేసి మనోడే కావాలని చెప్పేసి ఇంటర్నెట్ లో రిలీజ్ చేశాడు. సో దానివల్ల జనం ఏమనుకుంటారు, ఆ చనిపోయినోడి చావు కారణం కౌన్సిలరే, ఎందుకంటే తన కూతురుతో రిలేషన్ ఉంది కాబట్టి అని చెప్పి జనం అనుకుంటారని చెప్పేసి ఈ చీఫ్ పోలీస్ ఆఫీసర్ ప్రాపర్ గా ప్లాన్ వేసి ఇదంతా చేశాడు. సో ఓవరాల్ గా మనోడు చనిపోవడానికి, అంటే ఆ ఫారెస్ట్ లో చనిపోవడానికి కారణం ఈ చీఫ్ పోలీస్ ఆఫీసరే. సో దాంతో హీరో కూడా ప్రాపర్ గా తన భార్య సాక్ష్యం చెప్పింది కాబట్టి చీఫ్ పోలీస్ ఆఫీసర్ ని అరెస్ట్ చేసి ఆ సాక్ష్యాన్ని కోర్టుకి సబ్మిట్ చేస్తాడు. దాంతో చీఫ్ పోలీస్ ని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే లేడీ పోలీస్ ఆఫీసర్ చనిపోయింది కదా, ఆవిడ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీరు ఏది ఏమనుకున్నా సరే మీ అమ్మాయి చాలా మంచిది, కాకపోతే చీఫ్ పోలీస్ ఆఫీసర్ ని ఇష్టపడింది అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పేసి ఆవిడకి సర్టిఫికేట్ ఇచ్చేసి హీరో తన పని అయిపోయిందని చెప్పేసి అక్కడి నుంచి తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కి. కానీ అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఏది ఏమైనా సరే ఇలాంటి వీడియోలు కనుక మీకు ఖచ్చితంగా కావాలనిపిస్తే కాస్త ఆ విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.